హాయ్ అండి అందరికీ కూడా. నేనైతే ఈరోజు చెప్పాలనుకుంటుంది, నన్ను రీసెంట్గా చాలా మంది అడుగుతున్న విషయం ఇది. అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అక్క డైలీ ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎన్ని షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయాలి, ఎన్ని లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలి అని ఇలా అడుగుతా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పానండి, కొత్తగా మీరు ఛానల్ స్టార్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఒక సెషన్ అనేది పెట్టుకోండి, షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసే టైమింగ్ అనేది. యాక్చువల్లీ నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి ఒకటి పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియో, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకటి పోస్ట్ చేస్తాను 12 1 ఆ టైంకి, ఈవినింగ్ వచ్చేసి 4 5 ఆ టైంకి ఒకటి పోస్ట్ చేస్తాను, మళ్ళీ నైట్ ఒకటి 8 7:30 ఆ టైంలో. అలా నేను 4 వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేసేదాన్ని. ఒక్కోసారి అయితే నేను నాకు వీలున్నప్పుడు చాలా వీడియోస్ తీసుకుని ఒక్కొక్కసారి నేను డైలీ 10 వీడియోస్ పోస్ట్ చేసిన టైం కూడా ఉంది. ఎందుకంటే త్వరగా నేను గ్రో అవ్వాలి, త్వరగా సబ్స్క్రైబర్స్ రావాలి అనేసి ఇట్లాగా. ఇంకా లాంగ్ వీడియోస్ విషయానికి వస్తే లాంగ్ వీడియోస్ అయితే ఒక డే లాంగ్ వీడియో అప్లోడ్ చేసి ఇంకొక డే వదిలేసి మళ్ళీ ఇంకొక డే బై డే అనమాట. అట్లా వన్ డే వదిలేసి వన్ డే అట్లా పోస్ట్ చేసుకోవచ్చు. లేదు అక్క నాకు లాంగ్ వీడియోస్ ఇట్లా ఎడిట్ చేసుకొని పెట్టుకోవడానికి నాకు టైం కుదరట్లేదు, నాకు ఇంట్లో కూడా కొంచెం పని ఉంటుంది, ఇంకా పిల్లలు కూడా ఉంటారు అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను, డైలీ లాంగ్ వీడియోస్ పెట్టలేని వాళ్ళకి చెప్తున్నా, మీకు కుదిరినప్పుడు లాంగ్ వీడియోస్ పెట్టండి. కానీ లైవ్ ఉంటుంది కదా, లైవ్ వీడియో అనేది డైలీ ఒక 1 అవర్ అయినా లైవ్ కేటాయించండి. దాని ద్వారా మీకు వాచ్ అవర్స్ అనేవి చాలా యాడ్ అవుతాయి. ఇంకా లేదు నేను షార్ట్స్ ద్వారా మానిటైజ్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ అయితేనేమో 3 మిలియన్ ఉంటుంది షార్ట్స్ కి, మనకి సూపర్ చాట్ సూపర్ స్టిక్కర్స్ ఇవి మెంబర్షిప్స్ ఇవి అవైలబుల్ అవ్వడానికి 3 మిలియన్ 90 డేస్ కంప్లీట్ చేస్తే మీకు అది వస్తుంది. తర్వాత వచ్చేసి 4000 వాచ్ అవర్స్ 365 డేస్ లో కంప్లీట్ అవ్వాలని ఉంటుంది. లేదా 90 డేస్ లో 10 మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్ అయితే. లాంగ్ వీడియోస్ అయితే 4000 వాచ్ అవర్స్ 365 డేస్ లో రావాలి. షార్ట్ వీడియోస్ అయితే 10 మిలియన్ వ్యూస్ 90 డేస్ అంటే 3 మంత్స్ లో కంప్లీట్ అవ్వాలి. అలా అయితే మీకు మానిటైజేషన్ అయిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగిన వాళ్ళకి నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మీరు వీడియోస్ పోస్ట్ చేసుకునేదంటే మీరు ముందుగా వీడియో షార్ట్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకొని డ్రాఫ్ట్స్ లో పెట్టుకోవచ్చు. మీరు అప్లోడ్ చేయాలనుకున్న టైంకి అది ఎడిట్ చేసుకొని దాంట్లో మీరు టైప్ చేసి పెట్టుకోవాలంటే అది పెట్టుకొని షెడ్యూల్ కూడా ఉంటుంది మంచిగా. షెడ్యూల్ మనం టైం సెట్ చేసి పెట్టుకుంటే ఆ టైం ఆటోమేటిక్ అప్లోడ్ అయిపోతుంది అనమాట. అలాగే మనం షెడ్యూల్ పెట్టేటప్పుడు అప్లోడ్ అయిపోతుంది, అది ఆ టైంకి మళ్ళీ పబ్లిష్ చేస్తుంది. అట్లా అదొక సేఫ్టీ ఉంటుంది. నేను మాక్సిమం నన్ను అడిగిన వాళ్ళే చెప్పాలనుకున్నానండి. ఇదైతే నా షెడ్యూల్, నేను కూడా మీకు చెప్పాలనుకునేది.